తెలంగాణలో 20 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్, కామారెడ్డి కలెక్టర్గా ఆశీస్ సన్వాగ్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా కోయిశ్రీ హర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రవీణ్య, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్గా విజేంద్ర, వరంగల్ కలెక్టర్గా సత్యశారదా దేవి, నిర్మల్ జిల్లా కలెక్టర్గా అభిలాష అభినవ్లను నియమించారు. తెలంగాణలో 20 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్, కామారెడ్డి కలెక్టర్గా ఆశీస్ సన్వాగ్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా రాహుల్ శర్మ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా కోయశ్రీ హర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రవీణ్య, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్గా విజేంద్ర, వరంగల్ కలెక్టర్గా సత్యశారదాదేవి, నిర్మల్ జిల్లా కలెక్టర్గా అభిలాష అభినవ్లను నియమించారు. తెలంగాణలో 20 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక ఐఏఎస్ బదిలీలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రంలో 20 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఎన్నికలు అయిపోవడంతోనే ఇక పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్లకు సంబంధించిన 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను అయితే బదిలీ చేసింది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటరియట్ స్థాయికి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యదర్శి సంబంధించిన వారిని కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మరింత గాడిలో పెట్టాలంటే డెఫినెట్ గా గత ప్రభుత్వ ఆనవాళ్లు కానీ, గత ప్రభుత్వంలో పనిచేసే అన్యులు కానీ వాళ్ళందరినీ తీసేయాలని కూడా ప్రభుత్వం భావించిన దరిమిలా ఐఏఎస్ అధికారుల బదిలీ అనేది జరిగింది, అనివార్యమైపోయింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ముజమిల్ ఖాన్ ఆయనకు ప్రమోషన్ చేసింది. నాగర్కర్నూల్ కలెక్టర్ గా సంతోష్ బడావత్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా అవినాష్ భగవాన్, భద్రాద్రి కలెక్టర్ గా వి పాటిల్, జితేల్ పాటిల్ అని ఉన్నారు. ఆయన గతంలో కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయా శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్ గా సత్యప్రసాద్, మహబూబ్నగర్ కలెక్టర్ గా విజేంద్ర, మంచిర్యాల కలెక్టర్ గా దీపక్ కుమార్, వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీప్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ సురభి, సూర్యాపేట కలెక్టర్ గా తేజవత్ నందులాల్ పవర్, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదాదేవి, మురుగు కలెక్టర్ గా దివాకర్, నిర్మల కలెక్టర్ గా అభిలాష అభినవ్, ఈ 20 మంది కలెక్టర్ను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. పరిపాలన మరింత సౌలభ్యం ఉండే విధంగా జిల్లా స్థాయిలో పరిపాలనను మరింత పెట్టే విధంగా చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా సెక్రటరీ స్థాయికి సంబంధించిన ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా బదిలీ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. పరిపాలన మరింత వేగవంతం చేసేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు జీఐడీ అధికారులు 20 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. ఏమన్నారు? థ్యాంక్ యూ సాదిక్.